హైకోర్టు ఆదేశించిన ఏపీ అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడంతో గాంధీ విగ్రహం ముందే ధర్నా చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కాసేపు కూర్చుని నిరసన తెలిపిన రోజా తర్వాత కాస్త నీరసంగా అనిపించడంతో ఫుట్పాత్ పైనే పడుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం ఆమె ఏమీ తినకుండా అసెంబ్లీకి వచ్చినందువల్లే నీరసించినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. On behalf of Corporate Department, this includes 8,22 lakhs only for non-plan and 145 crores 39 lakhs 31,000 for non-plan. Thank you, sir. Now I request the Minister for Food and Civil Supplies to move the demand number 38, Civil Supplies Administration. అధ్యక్ష, తమరి యొక్క అనుమతితో నేను పౌర సరఫరాల పరిపాలన డిమాండ్ నంబర్ 38కు సంబంధించి 2016-2017 ఆర్థిక సంవత్సరానికి గాను 2,746 కోట్ల 13,46,000 రూపాయలను మంజూరు కొరకు అనగా ప్రణాళికేతర బడ్జెట్ క్రిత 2,664 కోట్ల 8,46,000 రూపాయలను మరియు ప్రణాళిక బడ్జెట్ క్రిత 82 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాంట్ కొరకు ఈ సభలో ప్రవేశపెడుతున్నాను అధ్యక్ష. Motion numbers 12-37 are deemed to have been moved. Now the House is adjourned to meet at 9 AM on Monday.
బట్ మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం, రోజా కొద్దిసేపటి క్రితం నిరసించడంతో ఆవిడ ఫుట్పాత్ మీదే పడుకుని నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి అసెంబ్లీలోకి అనుమతించకపోవడంతో గాంధీ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన తెలియజేశారు. అయితే ఉదయం నుంచి ఆవిడ ఏమీ తీసుకోకపోవడంతో నిరసించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆవిడ అక్కడే పడుకుని నిరసన తెలియజేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అసెంబ్లీ బయట ఫుట్పాత్ మీద ఆవిడ నిరసనను మనం దృశ్యాల్లో చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. గందరగోళం మధ్య నిరసన తెలియజేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను సోమవారం ఉదయానికి వాయిదా వేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సోము వేణుగోపాల్ అందిస్తారు. సోము, ప్రస్తుతం మనం చూస్తున్నాం రోజా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉందా, ఏంటి పరిస్థితి? అలాగే అసెంబ్లీ కూడా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? ఉదయం అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి 9 గంటల నుంచి లోపలికి సభలోకి వెళ్లాలని ఎమ్మెల్యే రోజా ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల కాపీని ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకి ఇచ్చాను. అయినా కోర్టు ఆదేశాలను కూడా అధికారులు గౌరవించడం లేదన్న దానికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 9 గంటల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంక్లూడింగ్ జగన్ తో సహా అందరు కూడా నల్ల డ్రెస్ తో ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. ఉదయం నుంచి ఆమె గేట్ దగ్గర, అంటే గేట్ నెంబర్ 2లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బయట కొంత ఎండ కూడా ఎక్కువ ఉండడంతో ఉదయం నుంచి ఆమె ఎండలోనే ఉంటున్నారు. ఆ తర్వాత కాసేపు గాంధీ విగ్రహం ముందు కూర్చున్నారు. తన సహచర ఎమ్మెల్యేలతో నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆమె కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆమె ఉదయం నుంచి ఏమి తీసుకోకపోవడం, దాంతో పాటు ఆమెకున్న కొన్ని ఆరోగ్య సమస్యలతోటి సొమ్మసిల్లినట్టు సహచర ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అసెంబ్లీలో ఉన్న డాక్టర్లకు కూడా ఈ సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం అసెంబ్లీ వాయిదా పడింది సోమవారానికి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా అంబేద్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేయాలి. ఆ అసెంబ్లీలోకి రోజాను అనుమతించకపోవడం మీద ప్లాన్ చేసుకున్నారు. జగన్ తో సహా మిగతా ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం రోజా దగ్గరకు వచ్చి ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే ఆమెకు వీలైతే, ఆమె రాగలిగితే ఆమెను కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమానికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, వైసీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత ఏంటి? వాళ్ళ మొత్తం కూడా వాయిదా పడిపోయింది. సోమవారం వరకు మళ్ళీ అసెంబ్లీ సమావేశం అయ్యే అవకాశం లేదు. సోమవారం రోజు అంశం మీద చర్చిస్తారు. ఏంటి వాళ్ళ వ్యూహం ఈ లోపు? సోమవారం రోజు డివిజన్ బెంచ్ లో ఈ ఇష్యూ రాబోతుంది. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం ఈ అంశంపై హైకోర్టుకు వెళ్ళింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద డివిజన్ బెంచ్ కు వెళ్ళింది. సోమవారం రోజు ఇష్యూని టేకప్ చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున కోర్టు ఇచ్చిన ఆదేశాలని అమలు చేయలేదు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అదే రోజు అసెంబ్లీకి తీసుకెళ్లి సెక్రటరీకి అందజేశాను. అయినప్పటికీ 2 రోజుల పాటు సభలోకి అనుమతించలేదు. ఇది కోర్టు ధిక్కర్ అనే, కోర్టు ఆదేశాలను పాటించలేదు అనే అంశాన్ని నిన్నే కోర్టు దృష్టికి ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ తరఫున లాయర్లు తీసుకెళ్లారు. రేపు ఇదే అంశాన్ని మళ్ళీ, అంటే మండే రోజు ఈ కేసు విచారణలో ఇదే అంశాన్ని కోర్టుకు చెప్పాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అప్పుడు రేపు ఎలాగో హాలిడే కాబట్టి రేపు ఎలాంటి నిరసన కార్యక్రమాలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. ఇటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నల్ల డ్రెస్సులతో వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా నిరసన వ్యక్తం చేయాలని పిలిపించారు. దానికి అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ వాయిదా పడ్డాక ఎమ్మెల్యేలంతా కూడా ప్రదర్శనగా వెళ్ళి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముందు తమ నిరసన వ్యక్తం చేయాలి. ఒక ఎమ్మెల్యేను కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సభలోకి అనుమతించకుండా ప్రయత్నిస్తున్నారు అన్నది ఎక్స్పోజ్ చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అలాగే ఈ అంశంపై ఇప్పటికీ స్పీకర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది సభకు సంబంధించిన అంశం, దీన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటికీ ఇది సబ్జుడీస్ వస్తుంది, కోర్టులో విచారణ జరుగుతున్నందువల్ల దీన్ని చర్చించడం కూడా కరెక్ట్ కాదన్న దానికి సంబంధించి కూడా మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని సభ భావిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రివిలేజెస్ కమిటీ అప్డేట్స్ ఏంటి వేణు? మరి కాసేపట్లోనే ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఇది కూడా కీలకం కాబోతుంది. సోమవారం రోజు హైకోర్టులో ఒకవైపు డివిజన్ బెంచ్ విచారణకు వస్తున్న నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ ముందు రోజు ఇప్పటి వరకు
హాజరు కాని నేపథ్యంలో ఆ కమిటీకి ఆమెను రావాలని కోరుతున్నారు. ఆమె ఈ సమావేశానికి వస్తారా లేదన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు ఉత్కంఠ. ఈ ప్రివిలేజ్ కమిటీలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ డివిజన్ బెంచ్ ఒకవైపు విచారణ కొనసాగుతున్నా కానీ ఆమెపై వేటు వేసేందుకు, ఆమెను సభకు రాకుండా చేసేందుకు అధికార పార్టీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇవాళ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఈ ఇష్యూకి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఒకవేళ ప్రివిలేజెస్ కమిటీ ముందు ఎవరైతే పొద్దున అనిత గారు మాట్లాడుతూ నాకు బహిరంగ క్షమాపణ, సభాముఖంగా బహిరంగ క్షమాపణ చెప్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను కూడా వెనక్కి వస్తానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఒకవేళ రోజా గనక ఆ అడుగు వేస్తే గనక ఈ సమస్య సాల్వ్ అయిపోయినట్లేనా, లేదంటే అసలు దీంతో ముడిపెట్టలేదు ఒక ఇయర్ సస్పెన్షన్ అనేది సీఎం మీద చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి అని కూడా చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది పరిణామాలు? నిన్న నైట్ సమావేశమైనప్పుడు స్ట్రాటజీ కమిటీ మీటింగ్ లో కానీ, ఆ తర్వాత స్పీకర్ మిగతా నిపుణులతో తీసుకున్న ఇన్ఫర్మేషన్ తో కానీ ఈ ఇష్యూని అసెంబ్లీ ప్రతిష్ట దిగజారకుండా అసెంబ్లీకి ఉన్న ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని దానికి తగిన రీతిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఒక ఎమ్మెల్యేను సస్పెన్షన్ వ్యవహారంతో మొత్తం అసెంబ్లీ స్టాల్ అయ్యే పరిస్థితి, అంటే ప్రతిపక్షం బలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలంతా కూడా ఆమెకు బాధ్యతగా నిలిచి తమ ఎమ్మెల్యేని లోపలికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒక బహిరంగంగా ఒక క్షమాపణ చెప్తే ఈ ఇష్యూని క్లోజ్ చేసి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసి సభ హుందాతనాన్ని కాపాడాలన్న ఆలోచన కూడా ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ అధికార పార్టీకి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ తాను క్షమాపణ చెప్తే తాను తప్పు చేసినట్లు అవుతుందన్న భావన రోజాలో ఉంది. కాబట్టి బహిరంగంగా నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది, క్షమాపణ చెప్పకూడదన్న ఆలోచనతో రోజా ఉంది. కాబట్టి ఇటు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇష్యూ రెండు పార్టీల మధ్య ప్రతిష్టకి వెళ్ళి చివరికి ఇది ఒక పెద్ద వివాదంలా తయారైన పరిస్థితి ఉంది. మేము వెనక తగ్గద్దు అని రెండు పార్టీలు ప్రతిష్టకి వెళ్ళి ఈ ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఈ కేవలం వ్యక్తిగత అంశం మీద ఇంతవరకు ఈ ఇష్యూ కొనసాగిందని మనం చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమ.